ధనుర్మాసం అంటే అర్థం ధర్మం అని అర్థం. అంటే ధనుర్మాసంలో ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనట్టు మాట. ధనస్సు ఏం చేస్తాది? మంచి చెడుని తూకం వేస్తాది. అవునా? తూకం వేయడానికే కదా మనం ధనస్సును తీసుకుంటాం. ఇక్కడ అదే ధనస్సు ధర్మాన్ని తూకం వేస్తాది. మీరు ధర్మం ఎంత చేస్తున్నారు? అధర్మం ఎంత చేస్తున్నారు? ధర్మం అంటే ఏంటి? ఒకరి పైకి గొడవకెళ్ళకూడదు. ఒకరి పైకి గొడవకెళ్ళకూడదు అంటే ఒకరన్న మాటని స్వీకరించకూడదు ఫస్ట్. అంటే అన్నారు, ఓకే. మనకి కర్మ తీరిపోయింది. ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేసి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ధర్మాన్ని అలానే మన ముందు అధర్మం జరుగుతా ఉంటే కూడా నోరు మూసుకొని ఉండకూడదు. అప్పుడు ఇది తప్పు అనేసి మనం చెప్పాలి. అది కూడా ధర్మమే. అలానే ధనుర్మాసానికి ముఖ్యమైన వారు ఎవరంటే గోదాదేవి. గోదా గో అంటే జ్ఞానము అని అర్థం. దా అనే శబ్దానికి అర్థాన్ని ఇస్తుంది. గోదా అంటే జ్ఞానము. గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసంలో వైష్ణవ ఆలయంలో తప్పనిసరిగా గానం చేస్తారు. ప్రతి ధనుర్మాసంలోనూ గోదాదేవి గోపికలను లేపి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల యొక్క విశేషం. ధనుర్మాసం ఆరంభంలోనే పల్లెటూళ్ళలో సంక్రాంతి నెల పెట్టడము అని అంటారు. ఈ నెల రోజులు హరిదాసు కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించే వారితోనూ చాలా సందడిగా ఉంటుంది. అలానే మామూలు రోజుల్లో కల్లాపి చల్లి ముగ్గు పెడతారో లేదో తెలీదు గానీ, ఈ ధనుర్మాసంలో మాత్రం ఖచ్చితంగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టి గొబ్బెమ్మను కూడా పెడతారు. అలాగే ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చిన రైతు ఆ సంబరాలలో సంక్రాంతి పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ధనుర్మాస వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? మనకు లభించిన శరీరం దేని వల్ల ఏర్పడినది? కర్మ వల్ల ఏర్పడినది. ఈ శరీరానికి సాత్వికంగా ఉండే శక్తి చాలా తక్కువ. ఎందుకంటే కర్మ వల్ల ఏర్పడినది కాబట్టి. కర్మను తొలగించుకోవడానికే మనము ఇక్కడికి వచ్చాము. ఏదైనా సాధించాలి అనంటే ఇప్పుడున్న శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేలు జీవుణ్ణి సూచిస్తే పక్కన ఉన్న 3 వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తామస గుణం, రాజస గుణం, సాత్వికాన్ని సూచిస్తాది. చిటికెన వేలు సాత్వికము, బొటన వేలు పరమాత్మను సూచిస్తే మనం ఇలా చూపిస్తాం కదా! ఇలా ఎదుటి వారిని చూపిస్తే ఇది మన జీవము. ఈ 3 మనలో ఉన్న గుణాలు. అందుకే ఎదుటి వారిని చూపించేటప్పుడు నాకు ఒక వేలు చూపిస్తుంటే మీకు 3 వేళ్ళు చూపించుకుంటున్నారు మీ పక్క. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. నా పక్క కన్నా మీ పక్కే ఎక్కువ ఉన్నాయి అని అంటారు. అంటే మనలో ఉన్న ఆ 3 గుణాలు. ఇందులో సాత్విక గుణం ఇది. ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. చిన్నదిగా ఉన్న శక్తి చాలా ఎక్కువ దీనికి. దీని బంధంతోనే మనం చిరకాలం ఉంటాము. అవునా? కాబట్టి ఈ సాత్విక గుణాన్ని చిన్నది అనేసి ఎప్పుడు తక్కువ చెయ్యకూడదు. అలానే జ్ఞాన ముద్రలో కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపం చేసుకుంటే కూడా చాలా శ్రేష్టమైనది. దీన్ని ఆచరించేవారు ధనుర్మాస వ్రతం అంటే మనల్ని పరమాత్ముని వైపు నడిపించుకోవడమే అని దీని యొక్క అర్థం. ధనుర్మాసము సాత్వికమైన కాలం. సాత్వికమైన శక్తిని మనలో పెంచుకుంటూ అలాంటి కాలాన్ని మనం తప్పకుండా వినియోగించుకొని మన కర్మలను తొలగించుకునే మహత్కరమైన కాలమే ఈ ధనుర్మాస కాలం. అందుకే అందరూ ధనుర్మాస వ్రతాన్ని చేపడతారు. ముందుగా ఫస్ట్ ఏం చేస్తది ఆవిడ గోదాదేవి? గోపికలందరినీ పిలుచుకొనొచ్చి మేల్కొల్పులు చెప్పి ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క రోజు
ఒక్కొక్క పాసురాన్ని వివరించి చెప్పేదనమాట. వాళ్ళకర్థమయ్యే విధంగా చెప్పేది. ఆ 24 గంటలు కూడా ఆ గోదాదేవికి సరిపోలేదు ఒక పాసురానికి. అంటే అంత చక్కగా విన్నవించిందావిడ. ఇవాళ నుంచి మీరు చెయ్యాలి అనుకున్నవారు ఫోర్స్ ఏం లేదండి. మీ ఇష్టం. చెయ్యాలి అనుకున్న వారందరూ ధనుర్మాస పూజా విధానం యూట్యూబ్‌లో మెంబర్స్‌కి అవైలబిలిటీలో ఉంటుంది. అందరూ చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు చేసుకోవాలంటే ఉదయం 5 లేదా 6 గంటల లోపు ఈ పూజను చేసుకోండి. ధనుర్మాస పూజా విధానంలో ఏమేముంటుందంటే కేశవనామాలతో మేల్కొల్పులు, అలాగే పాసురాలు చెప్పాను కదా! రోజుకి ఒక పాసురమైనా చదువుకోవచ్చు. లేదా రోజు 30 పాసురాలైనా చదవచ్చు. మీరు రోజు ఇన్ని పాసురాలు అని పెట్టుకోండి. మనకున్నది 30 పాసురాలు. మీరు రోజు చదువుకున్నా సంతోషమే. లేక రోజుకి ఒకటి చదివినా మంచిదే. ఓకేనా? అలానే షోడశ ఉపచార పూజను చేస్తామన్నమాట. ఈ షోడశోపచార పూజలో మనము మామూలుగా 16 ఉపచారాలతో స్వామివారిని, అమ్మవారిని ఆహ్వానించి, గోదాదేవిని, అలాగే రంగనాథ స్వామి వారిని ఆహ్వానించి, వారిని ఊహిస్తూనే ఈ పూజను చేస్తామన్నమాట. అలాగే ఇందులో కృష్ణ అష్టోత్తర శతనామావళితో పూజ, అలాగే గోదా అష్టోత్తర శతనామావళితో పూజను చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతిని సమర్పించి క్షమాప్రార్థన అలానే మంగళ శాసనం ఇవన్నీ చేస్తాము. అలాగే చివరిలో కథ. ఇది వ్రతం లాగా కాబట్టి చివరిలో కథలు కూడా ఉంటాయి. ఆ కథలు చదివి పూర్తిగా పూజను పూర్తి చేస్తాము. మరి ఇక్కడ ఎవరిని ఊహించుకోవాలి అంటే గోదాదేవిని, రంగనాథ స్వామి వారిని భావించాలి. ఇదే ధనుర్మాస పూజ, ధనుర్మాస వ్రతము 2 దీన్నే అని అంటారు. మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఇది సంక్రాంతి నెలకు కూడా ఆరంభం. భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజ అయినా, ఏ యొక్క క్రతువైనా అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావము వలనే గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీరంగనాయకుని పరిణయం ఆడిందనే విషయం మన పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమె తిరుప్పావై పాసురాలు జగద్దివ్య ఖ్యాతిని ఆర్జించాయి. అంటే ప్రపంచమంతా కూడా ఆమె తిరుప్పావై పాసురాలు ఇప్పటికీ కూడా అందరూ చదువుతూనే ఉన్నారు. అలానే పెళ్లి కాని వారు కూడా మంచి వరుడు కోసము పూజ చేయాలి అని అంటే గోదా కళ్యాణాన్ని చదువుతారు. అలానే తిరుప్పావై పాసురాలను కూడా గోదాదేవి రాసిన పాసురాలను కూడా చదువుతారు. దీనిలో తిరు అంటే మంగళకరమైనది, పావై అంటే మేల్కొల్పులు అని అర్థం. వేదాంతపరమైన ఎన్నో రహస్యాలు ఈ పాసురాలలో కలిపి చేసినందుకు భాగవతానికి ఇది సమన్వయంగా ఉంటుంది. ఈ పాసురాలలో గోదాదేవి రంగనాథ స్వామిని, మహావిష్ణువుని ఒక్కొక్క తన అంకాలలో ఉన్న ప్రతి ఒక్క దానిని వివరించి మనకు చెప్పారు.